హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నేను ప్రణయ్ కుమార్ రెడ్డి. మాది గుంటూరు డిస్టిక్ పక్కన జస్ట్ స్మాల్ విలేజ్ రెడ్డిపాలెం అనేది. అండ్ మా పేరెంట్స్ అయితే, మా మదర్ అయితే హౌస్ వైఫ్ అండ్ మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ పర్సన్. సిబిఐటి గురించి చెప్పాలంటే ఐ ఫీల్ ఇట్ వాజ్ అదొక గుడ్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మెయిన్గా ఈసీ2కి రావటం వల్ల ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఎందుకంటే వాళ్ళతో షేర్ చేసుకున్న ప్రతి ఇన్సిడెంట్ నాకు ఒక మెమరీలానే అనిపిస్తుంది. నేను రవితేజ ఒకసారి ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. హాలిడేస్ వచ్చినాయి. ఏమైందంటే నేను రిక్వెస్ట్ చేశాను వాడిని మా ఇంటికి రమ్మని. వాడు వస్తానన్నాడు. ఏమైందంటే నేను ఫస్ట్ ట్రైన్ ఎక్కాను లింగంపల్లిలో ఎక్కి వాడిని ఫోన్ చేశాను సికింద్రాబాద్లో ఎక్కుతాడని. వాడేమనుకున్నాడు, నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను అనుకున్నాడు. కాకపోతే నేను అక్కడ ఒక టికెటే తీసుకున్నాను. చివరికి ఏమైందంటే జర్నీ మొత్తం బాగానే జరిగింది. కానీ ఫైనల్లీ గుంటూరు రీచ్ అయిన తర్వాత ఇద్దరిని టీసీ పట్టుకున్న తర్వాత మేమేం చేసామంటే చాలాసేపు బ్రతులాడాం, మేనేజ్ చేసాం. చివరికి ఏదో మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి వచ్చేసాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిన పల్నాడు ట్రైన్లో ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు ఎప్పుడు రవితేజ గారే గుర్తొస్తాడు ఈ ఇన్సిడెంట్ వల్ల. ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే, నేను సంతోష్ సిబిఐటి క్రికెట్ టీం తరఫున మణిపాల్ యూనివర్సిటీకి వెళ్ళాం. అండ్ అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత హైదరాబాద్ రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులో మాతో పాటు ఒక అమ్మాయి తను కూడా హైదరాబాద్ వస్తుంది. కాకపోతే తను ఏంటంటే మా పక్క సీట్లోనే కూర్చుంది. కాకపోతే తన పక్కన అంకుల్ కూర్చున్నారు. అండ్ ఆమెమో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అంతలోకి నేను సంతోష్ పక్కనే కూర్చున్నాం. కాకపోతే సంతోష్ వెళ్ళి తనతో మాట్లాడుతున్నాడు. నాకేమో అర్థం కాలేదు, వీడేంటి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే చూసేసరికి నేను అడిగాను ఏమైంది నన్ను. వాడు ఆల్రెడీ కిందే ఆమెతో పరిచయం పెంచేసుకున్నాడు. అండ్ చివరికి ఏమైందంటే తను అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుందని వీడేం చేశాడు, నన్నేమో అంకుల్ పక్కన కూర్చోబెట్టి అమ్మాయినేమో వీడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వీడు థ్రిల్ ఉండిందని ఫీల్ అయ్యాడు. కాకపోతే నేనేమనుకున్నా, వీడేమో ఫ్రెండ్షిప్ని కూడా వదిలేసి అమ్మాయి వచ్చిందని ఫ్రెండ్షిప్ని కూడా వదిలేశాడు. కాకపోతే నైట్ ఏం జరిగిందంటే, అమ్మాయి పండిట్ రవిశంకర్ వీడియోలు చూపించింది వీడికి నైట్ మొత్తం. నేనైతే వీడికి తిక్క బాగా కుదిరింది అనుకున్నా. అండ్ కానీ సంతోష్కి మన బ్రాంచ్ అన్న మన సెక్షన్ అన్న చాలా అభిమానం ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ తనే సిబిఐటి క్రికెట్ టీం రిప్రజెంట్ చేశాడు. తను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ వాడే కాకుండా మన క్లాస్ నుంచి వాడే టాలెంట్ గుర్తించి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇప్పుడు మేము సిబిఐటి టీంకి ఆడుతున్నామంటే అది వాడి వల్లే. ఎందుకంటే వాడి ఎంకరేజ్మెంట్. అండ్ నెక్స్ట్ డిజైర్ గురించి చెప్పాలంటే, నాకు ఒక గ్రేట్ డ్రీమ్ ఉంది, అది ఫుల్ఫిల్ అవ్వడానికి. ఏంటంటే నేనైతే వరల్డ్ టూర్ మొత్తం మా పేరెంట్స్తో వరల్డ్ మొత్తం తిరగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ కల్చర్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ద వరల్డ్. మా పేరెంట్స్ ఏం చెప్పారంటే, ఏ పని ఆ టైంలో చేసేయాలి అండ్ 100% ఎఫర్ట్స్ ఇచ్చేసేయాలి. అకాడమిక్స్ గురించి చెప్పాలంటే నేనే స్పెషల్గా చదివాను, మీలాగే 2 days. కాకపోతే నా 100% ఎఫర్ట్ పెడతాను. అండ్ అటెండెన్స్ అంటే క్లాసులు ఉన్నప్పుడు ఐ విల్ అటెండ్ క్లాసెస్. అండ్ స్పోర్ట్స్ అంటే అది చిన్నప్పటి నుంచి కొద్దిగా బాగా అలవాటు కాబట్టి అండ్ ఐ విల్. సో బాయ్ ఫ్రెండ్స్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.